అందరికీ నమస్కారం. గతంలో నేను వీడియో ఇచ్చినట్టున్నా కదా, జాన్సన్ పౌడర్ ఏదైతే ఉందో అది వాడొద్దు. ఎందుకు? చాలా దేశాలలో దాని మీద నిషేధం ఉంది. కారణం దానిలో పౌడర్ ఉన్న కెమికల్స్ వల్ల లేనిపోయిన రోగాలు వస్తున్నాయి. పిల్లలకి ఆత్మని చెప్పాం. పెద్దల విషయంలో వచ్చేసి ఒకవేళ మీరు వాడుతూ ఉంటే ఏం పర్లేదంటే పడేయండి, లేదని కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పాం. బట్ ఇక మీద కొనొద్దని కూడా మనం మాట్లాడుకున్నాం. బట్ బయట మార్కెట్లో నాకు తెలిసి ఇప్పటికీ దొరుకుతూనే ఉంది. నాకు మన జొమాటోలోనే స్విగ్గీలోనే ఆర్డర్ ఇస్తే దాంతోపాటు ఈ బేబీ షాంపూ అన్నట్టుగా శాచెట్ ఇచ్చాడు. ఏంట్రీ దాన్ని చూస్తే తల నుంచి కాళ్ళ వరకు బ్రహ్మాండంగా వాడొచ్చండి. సర్లే అని చెప్పేసి ఒక రోజు వాడి పడేశాను. సో పాయింట్ వద్దాం. దీనిలో క్యాన్సర్ కారక అవశేషాలు ఉన్నాయి. కాలిఫోర్నియా కోర్టు ఈరోజు తీర్పిచ్చింది. ఇద్దరు మహిళలు వారికి అండాశయ క్యాన్సర్ వచ్చింది బికాస్ ఆఫ్ ఈ జాన్సన్ పౌడర్ వాడటం వల్లని రిపోర్ట్స్ అన్ని తీసుకుని కోర్టుకు వెళ్ళారు. మొత్తం చెక్ చేశారు. జాన్సన్ వాళ్ళకి అక్షరాల $40 మిలియన్ ఫైన్ వేశారు. కోర్స్ వాళ్ళకి చెల్లించమని, ఆడవాళ్ళు చెల్లించమని. మన కరెన్సీలో 360 కోట్ల రూపాయలు. ఇద్దరు ఆడవాళ్ళకే 360 కోట్ల రూపాయలు ఈ కంపెనీ ఇస్తే మరి మిగతా వాళ్ళు ఏంటని అంటున్నారా? ప్రపంచవ్యాప్తంగా ఈ జాన్సన్ మీద 67,000 కేసులు ఉన్నాయి. వాళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్తో మేనేజ్ చేస్తూ ఉన్నారు, తీర్పులు రాకుండా లేదా కేసు విచారణ జరగకుండా. సరే, ఇక్కడ కూడా మీకు క్లారిటీ కావాలంటే జగన్ తీసుకొస్తాం. జగన్ మీద ఉన్న కేసులు ఎన్ని సంవత్సరాలు అయింది, అసలు విచారణ ఎందుకు జరగటం, ఇంక తీర్పులు అసలు ఎప్పుడు వస్తాయి? ఇన్ఫ్లుయెన్స్ అంతే. డబ్బు ఉంది, ఏదైనా సరే చేస్తాడు. డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తాడు, ఇక రకరకాల వాయిదాలు అవన్నీ. సో వీడియో క్లోజ్ చేస్తున్నాం. దయచేసి ఇకనైనా జాన్సన్ పౌడర్ జోలికి పోకండి. వీలైతే వాళ్ళ ప్రోడక్ట్లు మిగతా వాటి జోలికి కూడా పోకండి. ఓకేనా? నేను కూడా మన పేరుకి కొంచెం వాడాను, కానీ నా వల్ల భయం వేసిన పడేస్తాను. సో ఇప్పుడు ఇంటిష్ మీకు అర్థమైంది కదా. జాన్సన్లో క్యాన్సర్ కారక అవశేషాలు ఉన్నాయి. అండ్ మరలా చెప్తున్నా, దండం పెట్టి మరీ చెప్తున్నా, మన పూర్వీకులు, మన ఇంట్లో పెద్దవాళ్ళు చక్కగా మన దగ్గర ఉండే దాన్ని ఏం చెప్తాం, ప్రాచీన ఆయుర్వేదం అనవచ్చు, లేదా రెగ్యులర్గా మన వాళ్ళు వాడే సహజమైనటువంటివి ఉంటాయి. అవి నలుగుపిండి అది అంటారు. అది కానీ పసుపు కానీ, ఓకే నాకు కరెక్ట్గా ఐడియా లేదు, కానీ ఏమంటానంటే మ్యాక్సిమం కాస్మెటిక్స్ మీద వాటి మీద ఆధారపడకుండా మన ఇంట్లోనే మ్యాన్మేడ్గా తయారు చేసుకుని ఏవైతే ఉన్నాయో వాటి హ్యాపీగా వాటితో మూవ్ ఆన్ అవ్వాలి. లేదన్నప్పుడు మంచి సోప్స్ ఉంటాయి. ఇంగ్రీడియంట్స్ వాటిలో ఏమున్నాయి ఏంటి, TFM 80% అరౌండ్ కొంచెం అటు ఇటుగా ఉన్నవి, లైక్ ఇవి బాగుంటాయి అనమాట. సో డెర్మటాలజిస్ట్ కానీ గైనకాలజిస్ట్ కానీ వాళ్ళ సలహా సూచనలు తీసుకొని అటువంటి షాంపూలు సబ్బులు వాడండి. లేదా చక్కగా ఇంటి దగ్గర మన పెద్దవాళ్ళు చెప్పే ఉంటాయి చూసారా, అవి వాడుకోండి. మ్యాక్సిమం ఫారిన్ ప్రొడక్ట్స్ ఈవెన్ మన దగ్గర చేసే వాటి కూడా కాస్మెటిక్స్ జోలికి వెళ్ళకుండా అయితే ఉండండి.